నేను డిప్యూటీ సీఎం గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మొన్న ఏదో చెప్తున్నాను నిన్న అనుకుంటా. సిమెంట్ రోడ్లు వేశారంట ఊళ్ళల్లో బ్రహ్మాండంగా గ్రామాల్లో. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్డులు వేసింది మేము, గ్రామాల్లో పర్మనెంట్ ఆస్తుల్ని సృష్టించింది మేము గ్రామాల్లో ఖర్చు పెట్టినట్టుగా మీరు రాబోయే 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది కూడా ఖర్చు పెట్టలేరు. ఉమ్మడి రాష్ట్రంలో నేను సవాల్ చేస్తున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ఇంత స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద, గ్రామాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ అంటే ప్రేమ కాదు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణాలకు ప్రజలు ఎగబాకూడదు, గ్రామాల్లోనే ఉండాలి, బడులు బాగుపడాలి, కాన్వెంట్ల కోసం పరుగెత్తకూడదు అని ఇంగ్లీష్ మీడియంని గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అవన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా డిప్యూటీ సీఎం గారికి, మీరు రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, ఆ రోడ్లు వేసాం, ఈ రోడ్లు వేసాం అని కోతలు కోసేస్తున్నారు కదా పిట్టల దొరలాగా. సవాల్ చర్చకు సిద్ధం. మేము 5 సంవత్సరాల పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏంటంటే గ్రామాల్లో మేము 10,000 గ్రామ సచివాలయాలు కట్టాం. ఒక్కొక్క గ్రామ సచివాలయం ఎంత ఇన్వెస్టిగేషన్ ఉందో తెలుసా? 43 లక్షల రూపాయలు. అలాగే ఆర్బీకేలు నిర్మించాం, ఒక్కొక్క ఆర్బీకే 24 లక్షల రూపాయలు. అలాగే విలేజ్ క్లినిక్లు నిర్మించాం ప్రతి గ్రామంలోనూ 17.5 లక్షల రూపాయలు. నాడు నేడు పేరుతో పాడుబడినటువంటి స్కూళ్లను, పాడుబడినటువంటి బళ్లను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కాన్వెంట్లను ప్రోత్సహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తే వాటికి కొత్త రూపుదిద్దాం. మళ్ళీ అక్కడ టీచర్లను పోస్ట్ చేసి గ్రామాల్లోనే చదువుకోండి పేద విద్యార్థులు సహితం అని చెప్పినటువంటి సందర్భాలు. అలాగే వైద్యానికి సంబంధించి గ్రామంలోనే ఉండాలని, అలాగే ఏరియా ఆసుపత్రుల్లో ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదు, వైద్యుడు అన్ని ఫిలప్ చేయండి అని చెప్పి ఫిలప్ చేయించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఈ విధంగా గ్రామాల మీద శ్రద్ధతో గ్రామ స్వరాజ్యం కావాలని భావించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పట్టణాలకు ఏదో వెళ్తే వెళ్ళాలి కానీ అవసరాల కోసం తన పనుల కోసం పట్టణాలకు ఎగబడాల్సిన అవసరం లేదని భావించాం. మీరు చెప్పారు ఈ సిమెంట్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు అని, ఇవన్నీ కూడా పనికి ఆహార పథకం ఉపాధి హామీ కింద చేసినటువంటివే. ఇవన్నీ దానిలో మీరు డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేస్తారు. మేమేమో కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అటు చంద్రబాబు నాయుడు గారి కోతలు, ఇటు డిప్యూటీ సీఎం గారి కోతలు చూస్తుంటే సంక్రాంతికి పిట్టల దొరలు వచ్చినట్టుగా ఉంది. చాలా దురదృష్టకరంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ 7 మాసాల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యింది, ఆదాయాలు పడిపోయాయి, గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి. 7 మాసాలకి ఇట్టా ఉంటే దాన్ని ఉంపదగ ఇంకా ఎంత 4 మాసాల 8 నెలలు 5 నెలలు పరిపాలన చేయాలి. మరి మధ్యలో ఈ గిమిలి రాకపోతే ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేయడానికి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం అద్భుతం, అమోఘం, పరిగెత్తుంది, దూకేస్తుంది, అభివృద్ధి చెందేస్తుంది, ఫ్రంట్ పేజీలో అయినా కనపడుతుంది. అన్నీ ఒకటిదే, పైన పఠారం లోన లొఠారం లాగా, పేపర్లో మాత్రం పఠారం, కింద గ్రౌండ్లో చూస్తే అంతా లొఠారం. ఈ రకంగా ఊరిని ప్రచార ఆర్భాటాలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు. ఇది ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు, ఆ లోకేష్ గారు చెప్తున్నాడు అనుకుంటా, ఇండస్ట్రియలిస్టులు అంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇస్తారా, అయితే వస్తామంటున్నారంట. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసిందనమాట, మళ్ళీ కూటమి అధికారంలోకి రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టేగా. ఇంకొన అనుమానమా? గ్యారంటీ ఇవ్వాలంటే వీళ్ళకి లేదు దిక్కు గ్యారంటీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రియలిస్టులో కలిగింది. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రియలిస్ట్ రారు.
మరి గ్రీన్ ఎందుకు వచ్చింది, గ్రీన్కో సంబంధించింది బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూశాం కదా. నిన్న మరి మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం అమోఘం ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? సో ఇండస్ట్రీస్లకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము 5 సంవత్సరాలు బిహేవ్ చేసాం. అందరూ బిహేవ్ చేయవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నిటినీ పోర్ట్స్ను కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. పీపీపీ ప్రోగ్రామ్ పీపుల్స్, ఎవరు పీపుల్? చంద్రబాబు పీపుల్, చంద్రబాబు నచ్చిన పీపుల్. వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పండగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.